హలో ఫ్రెండ్స్, నిన్న కళ్యాణ్ని కెప్టెన్సీ టాస్క్ నుండి తీసేస్తాడు డెమన్ పవన్. ఇది డెమన్ పవన్ రీతూ కలిసి ఆడిన ఆట. కళ్యాణ్ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నది డెమన్ పవన్ రీతూనే. వీళ్ళే వెనక నుండి వెన్నుపోటు పొడిచేసరికి కళ్యాణ్ అస్సలు తట్టుకోలేకపోయాడు. తను నమ్ముకున్న ఫ్రెండ్సే ఇంత మోసం చేశారు అని కళ్యాణ్ చాలా చాలా ఎమోషనల్ అయిపోతాడు. అక్కడ వేరే వాళ్ళు తీస్తే ఇంత ఎమోషనల్ అయ్యేవాడు కాదేమో, కానీ అక్కడ తన ఫ్రెండ్ డెమన్ పవన్ తీసేసరికి చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తాడు. డెమన్ పవన్ క్యాప్టెన్కి పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సపోర్ట్గా ఉన్నాడు. బట్ డెమన్ పవన్ మాత్రం ఫస్ట్ కళ్యాణ్ని తీసేయడం అతను చేసిన పెద్ద మోసం. అతనికి తెలుసు మోసం చేశాని, కానీ మళ్ళీ అక్కడ రీతుని హక్ చేసుకుంటూ ఆమెని ఏదో సముదాయిస్తుంటాడు. ఆయన చేసిన పెద్ద ఘనకార్యానికి రీతు వెళ్ళి కళ్యాణ్కి సారీ చెప్తుంది. కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ డెమన్ పవన్ రీతు చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. రీతుకి ఏం చెప్తాడంటే, వాడు వినకుండా చీదరించుకున్నాడంటే నువ్వు వెళ్ళకు, అలా చీదరించుకున్న వాళ్ళ వెనక వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు, తర్వాత నీ ఇష్టం అని చెప్తాడు. అక్కడ డెమన్ పవన్ రూపం క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు కళ్యాణ్ విషయంలో. ఆ బాధ ఏంటో కళ్యాణ్కే తెలుసు. సో కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే వెనక నుండి వెన్నుపోటు పొడిచి సారీ కళ్యాణ్ అంటే తన బాధ తగ్గదు కదా. కళ్యాణ్ ప్లేస్లో డెమన్ పవన్ ఉంటే రీతు అలాగే చేసేదా? కళ్యాణ్ ప్లేస్లో డెమన్ పవన్ ఉన్నప్పుడు కళ్యాణ్ తీసేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది ఆ పెయిన్. వాళ్ళిద్దరూ కలిసి చేసిందే పెద్ద అన్యాయం. మళ్ళీ రీతుని కళ్యాణ్ వెనక వెళ్ళి మాట్లాడకు, అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెబుతాడు డెమన్ పవన్. డెమన్ పవన్ చూడ్డానికి ఇన్నోసెంట్ అనిపిస్తాడు, కానీ వెన్నుపోట్లు పొడవడంలో ముందుంటాడు అనిపిస్తుంది. పక్కవారు మంచిగా గేమ్ ఆడినా తట్టుకోలేని మనస్తత్వం అతంది. దానినే శాడిజం అంటారు. ఈ విషయంలో మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.